హన్మకొండ జిల్లా గోపాలపురం గ్రామం దానికి సంబంధించిన ఊర చెరువు విషయమై గోపాలపురం ఊర చెరువులో రిటర్నింగ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. దానికి అభివృద్ధికి మేమేం అడ్డం కాదు. దీంట్లో ప్రభుత్వం గుర్తించిన 3 ఎకరాల 11 గుంటలకు సంబంధించిన దళిత గోపాలపురం దళితులకు బీసీలకు సంబంధించిన శ్మశాన వాటిక అనేది అది గత 70-80 సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఈ రోజు కొత్తగా పుట్టిందైతే కాదు. 1971 మాస్టర్ ప్లాన్లో కూడా మున్సిపల్ అధికారులచే గుర్తించబడిన శ్మశాన వాటిక అది ఎగ్జిస్టెన్స్ అంటే గత 70-80 సంవత్సరాల నుంచి అక్కడ వాడకంలో ఉన్నది. దీన్ని ఇరిగేషన్ అధికారులు గత 20 సంవత్సరాల నుంచి ఈ చెరువు అనేది వాడకంలో లేదు. అక్కడ వ్యవసాయ భూములు లేవు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయాలి ల్యాండ్. అది చేయకపోగా కేవలం దాంట్లో మట్టి అమ్ముకోవడానికి వాళ్ళు అభివృద్ధి పేరిట ఈ సమాధులను విధ్వంసం చేసి మా దళితుల గౌడ సంఘానికి సంబంధించిన శ్మశాన వాటిక అది బీసీలకు ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటికను ఇలా సమాధులు తీసేసి కనీసం వాళ్ళు ఇతర వేరే చోటు ఎక్కడైనా పోయి ఖననం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేయడం అనేది దీన్ని ఎవరి కోసం లాభం చేకూరడానికి అనేది దయచేసి అధికారులు గుర్తించాలి. ఈ విషయమై మేము హైకోర్టుకి పోయి ఆర్టికల్ 21 ప్రకారంగా మా హక్కును మేము కాపాడుకోవడానికి హైకోర్టును ఆశ్రయించినప్పుడు మాకు ఒక స్టే ఆర్డర్ అనేది వచ్చింది. స్టే ఆర్డర్లో ఏముంది అని అంటే 3 ఎకరాల 11 గుంటలకు సంబంధించిన స్థలాన్ని ముట్టుకోకుండా మిగతా అభివృద్ధి పనులు ఎలాగ తీసుకోవచ్చు, దానికి మాకేం అభ్యంతరం లేదు. ఇప్పటికైనా ఈ 3 ఎకరాల 11 గుంటలకు సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ లేదా అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్న ఇరిగేషన్ అధికారులు కానీ గుర్తించి ఈ శ్మశాన వాటికకు సంబంధించిన స్థలాన్ని దాని చుట్టూ టెంచేసి దాన్ని కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్, ఇరిగేషన్ అండ్ రెవెన్యూ అధికారులపై ఉంది. మేము గోపాలపురం గ్రామవాసులము. మా తాత ముత్తాతల దగ్గర నుంచి 100 సంవత్సరాల నుంచి మేము స్థిర నివాసం ఏర్పరచుకొని మేము అక్కడ ఉంటున్నాం. అక్కడ దాదాపుగా 70-80 సంవత్సరాల నుంచి కూడా అక్కడ శ్మశాన వాటిక ఊర చెరువులో సర్వే నెంబర్ 89లో 3 ఎకరాల 11 గుంటలు మాకు గ్రామ పంచాయతీ నుంచి మాకు ఇవ్వడం జరిగింది. మేము శాంతియుత పోరాటం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి న్యాయాన్ని కాపాడేటువంటి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు మాకు తాత్కాలిక ఉపశమనంగా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మా గోసలు, మా బాధలు, మా కష్టాలను విని భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో హైకోర్టు వారు మాకు ఈరోజు ప్రభుత్వ పనులకు ఎటువంటి అడ్డంకు జరగకుండా ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి ప్రయోజనాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ గోపాలపురం గ్రామంలో ఉన్నటువంటి సమాధులను తొలగించకుండా తొలగించిన సమాధులను పునర్నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం కోసము ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇక్కడ సిఆర్డర్ ఇవ్వడం జరిగింది. మేము విన్నవించుకుంటున్నాం అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ, మీరు చేసేటువంటి అభివృద్ధి పనులకు మేము ఎక్కడ కూడా మేము ఆటంకం కాదు, అడ్డం కాదు. మేము చేసే న్యాయ పోరాటము ఎవ్వరికి స్వార్థ ప్రజల కోసం కాదు. మా గోపాలపురం గ్రామ ప్రజలకు మనోభావాలు దెబ్బతీయకుండా భవిష్యత్తులో ఈ సమాధులను కూలగొట్టకుండా ఉన్న సమాధులను మా 3 ఎకరాల 11 గుంటలు అట్లానే ప్రహారీ కూడా నిర్మిస్తూ దాని అభివృద్ధి చేయాలి తప్పించి మేము చేసే ఈ శాంతియుత పోరాటంలో మేము విజయాన్ని సాధిస్తున్నామని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటూ